అమ్మాయిని గుంజానని చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తే నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి. పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు, తన షీఈస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్, వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో, షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగెన్ ఆల్సో వాంట్ టు, అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఎంత సపోర్ట్ ఉందంటే వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ is supporting the girl. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibatla, who's here. Ante work assurance etla istamu meeru ante talent ki work assurance untadandi. Just because she is a survivor taniki manaku work istunnam kaadu. You also have to guarantee work for the survivor. In the bargain, there are she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also oka pedda hero tanaki personal ga tana manager dwara pampinchi, we are with you in the fight, we are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. we are trying to tell you, దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది. her talent should be recognized. That's it. And questions please. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి, మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. వాయిస్ ఆఫ్ ఉమెన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 people are involved. They are in a group, right? సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది. బట్ ఓవరాల్గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు, ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్? సో నెక్స్ట్ 1 week దట్స్ వాట్ యూర్ ప్లానింగ్. మొత్తం ఆల్ యూనియన్స్కి కానీ, యూనియన్స్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్కి కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ దీస్ అవేర్నెస్, ద ఫోన్ నంబర్, ద ఈమెయిల్, posters, and regarding the box we have out here where we get letters, all this will be done. Atlagi సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్.
దేర్ బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్కి ఈసీలో ఉన్నారు. సుప్రియా యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్, పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life, ma. ఇక్కడ ఉందంటే this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ అందరూ ఉన్నారు. డిపెండింగ్ ఆన్ ద కేస్ we involve those people. Yeah. లాస్ట్ మంత్ కాల్స్తారు రావండి ఇష్యూ మీ నోటీస్ రాలేదా? అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? సహజంగా కూడా చేశారు. లేదు సార్, వర్క్ ప్లేస్లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. Sumoto case 100% it has to come to us. ఒక చిన్న రూమర్ రాత్రి స్ప్రెడ్ అవుతుంది. చెప్పమ్మా. అమ్మాయి ఉత్తరప్రదేశ్ నుంచి సంబంధించిన ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కాబట్టి బయట తీసుకోండి మీకు ఎందుకన్నా చెప్పేది ఒత్తిడి జరుగుతుంది. ఇది ఒకటి చెప్పినామా? ఐ ఆన్సర్ దిస్. సి ఒక నిమిషం అండి లక్ష్మణ్ రాంబాబు, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ హూ వాజ్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్ అప్. అట్లా రూమర్స్ అనేది మీ దగ్గర వస్తే మీ దగ్గర తొక్కాలి. మీకు అన్ని తెలుసు కాబట్టి, రైట్? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. లాస్ట్ కేసులో హనీ ట్రాప్ గా మీరు ఐడెంటిఫై చేసిన హనీ ట్రాప్ కూడా ఆడపడే అవకాశం ఉందని చూడండి ఒకసారి. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్. There are a lot of other cases that we do, but unfortunately we can't disclose them here. అంటే అనేది ఎనీబడి కెన్ కంప్లైంట్ అండి. మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం అండి, మీరు సరిగ్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్. స్పెసిఫిక్ గా అడగరా? ఏం ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ గా కూర్చున్నాం. అది వేడిగా అడుగుదాం. అది ఫస్టే చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను పర్సనల్ గా తర్వాత మీరు మాట్లాడి స్పెసిఫిక్గా చెప్తాం మీకు, బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support. Yeah. Right. అన్ని ఇప్పుడు నేను రాసేసి ఇచ్చేసేమా? We will give a press note. ఇవాళ వస్తుంది మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ప్రెస్ నోట్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ ఎండ్ విత్ దిస్. లాస్ట్ క్వశ్చన్ చెప్పు. ఈయన కూడా అడుగుతున్నారు ఇక్కడ, ఇంకా చాలాసేపటి నుంచి అడుగుతున్నారు. చెప్పమ్మా. కాదు, మేము ఇది వాళ్ళ పర్సనల్గా వచ్చింది, మేము కలెక్టివ్గా ఇస్తామని కాదు. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ రేస్డ్, దట్ ఈ ప్యానెల్, ఈ కమిటీ, ఈ చేంబరు ఆ అమ్మాయికి వర్క్ ఇప్పిస్తుందా అనే దానిలోకి రావట్లేదు మేము. నేను ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, యాక్టర్లు రీచ్ అవుట్ అయ్యారు టు సపోర్ట్ హర్ టాలెంట్. అది తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేస్ రేపొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్, రేపొద్దున తన కెరియర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే. చాలా బాగా చెప్పారు. చాలా వ్యాలిడ్గా చెప్పారండి. ఒక 30 రోజులు టైం ఇవ్వండి, మేము చెప్తాం. అదే అమ్మా, నువ్వు చెప్పింది 100% రైట్. ఆ యాక్షన్ తీసుకుంటాం. దానికి ఒక స్పెషల్ డిసిప్లినరీ కమిటీ ఉంది. We will make sure it's implemented also. Yeah. Guidelines are very important.
మనమే భాగం అండి అందులో. గైడ్ లైన్స్ క్రియేట్ చేసే కమిటీలో భరద్వాజ్ గారు, నేను ఉన్నాం, దాము గారు ఉన్నారు, అందరం ఉన్నాం. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ వస్తాయి, బట్ ఆ గైడ్ లైన్స్ ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాం.